దేవదత్ పడికల్ని మెగా ఆక్షన్‌లో జస్ట్ బేస్ ప్రైస్‌కి 2 కోట్లు పెట్టి కొన్నారు. సో, అప్పుడు ఆర్‌సీబీ మీద చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎందుకు టెస్ట్ ప్లేయర్స్‌ని తీసుకున్నారని. కానీ దేవదత్ పడికల్ మాత్రానికి లాస్ట్ సీజన్ సూపర్‌గా ఆడాడు. ఆర్‌సీబీ ట్రోఫీ గెలవడంలో తనది కీ రోలు. సూపర్‌గా ఆడాడు. వన్ డౌన్‌లో అటు ఫిల్ సాల్ట్‌కి అండ్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన పార్ట్నర్‌షిప్ ఇస్తూ అండ్ చాలా స్ట్రైక్ రేట్ కూడా తనది చాలా ఇంప్రూవ్ అయింది. ఈ సీజన్‌లో కూడా ఇప్పటికే 11 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 360+ రన్స్ కొట్టాడు. దేవదత్ పడికల్ రన్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉంటే 472 రన్స్ కొట్టాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోతే మాత్రానికి తను జస్ట్ 172 రన్సే కొట్టాడు. విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైకర్ ఎండ్తో ఉంటే మాత్రానికి 40+ యావరేజ్ ఉంది. విరాట్ కోహ్లీ లేకపోతే మాత్రానికి తనది 21 మాత్రమే యావరేజ్ ఉంది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అవ్వచ్చు అండ్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ అండ్ ముఖ్యంగా లోకల్ బాయ్ దేవదత్ పడికల్ కన్నడ ఫ్యాన్స్ అవ్వచ్చు తన్ని ట్రోల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఉంటేనే ఆడతావా, విరాట్ కోహ్లీ ఉండకపోతే ఆడవా అని. అండ్ ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఉంటే మాత్రానికి తనకి కొండంత అండ ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ అదర్ ఎండ్లో ఉంటే బౌలర్స్ ఫోకస్ మొత్తం విరాట్ కోహ్లీ మీదే ఉంటుంది. అది తనకు బాగా ప్లస్ అవుతుంది. అందుకే తను అంత అద్భుతంగా ఆడుతున్నాడు అనుకోవచ్చు. చూడాలి మరి మిగిలిన మ్యాచ్లు ఇంకొక 4, 5 మ్యాచ్లు ఆడాలి ఈ సీజన్లో. విరాట్ కోహ్లీ ఉన్నా లేకపోయినా తను ఇంకా బాగా ఆడి ఆర్‌సీబీకి ఇంకొక ట్రోఫీ ఇప్పిస్తాడో లేదో.